గాలంతా ధూళి కాలుష్య కేలి. సిపిసిబి WHO పరిమితులకు మించి సూక్ష్మ కణాలట 10 నగరాలు పట్టణాల్లో క్షీణిస్తున్న వాయు నాణ్యత. తెలంగాణ ముఖ చిత్రం ఇక్కడ కనబడుతున్నది. చాలామంది అనుకుంటారు ఇది కాలుష్యం అంటే ఏందో మనకు సంబంధం లేని సబ్జెక్ట్ అనుకుంటారు. మనం బతకడానికి నీళ్లు లేకపోయినా కొద్దిసేపు ఆగుతాం, అన్నం లేకపోయినా కొన్ని రోజులు ఆగుతాం, గాలి లేకపోతే మరుక్షణమే చచ్చిపోతావు. నువ్వు ముక్కు మూసుకొని ఒక 10 నిమిషాలు ఉండగలుగుతావా? ఒక ఫుల్గా పొగ వచ్చేటువంటి ప్రాంతంలో ఒక 5 నిమిషాలు నిలబడతావా? భవిష్యత్తులో మనకు జరగబోయే ప్రమాదం ఇది. దీని గురించి కదా మనం ఆలోచించాల్సింది. చూడండి ఎంత భయంకరంగా ఉందో. హైదరాబాద్ కంటే కొత్తూరు, రామగుండం తదితర ప్రాంతాల్లో వాయు కాలుష్యం అధికంగా నమోదవుతోంది. నిజామాబాద్లో ప్రతి ఏడాదిలో 16.6% వాయు కాలుష్యం పెరిగింది. ఇక్కడ సూక్ష్మ ధూళి కణాల పరిమితి 2022లో 56 ఉంటే 2023లో 60కి పెరిగింది. 2024లో 71కి పెరిగింది. నిజామాబాద్ శివారు మామిడిపల్లి వద్ద రోడ్డు కోసం కంకర వేసి వదిలేయడంతో ఎదురుగా ఏ వాహనం వస్తుందో కనిపించినంత ధూళి లేస్తోంది. మరికొన్ని పట్టణాల్లో కాలుష్యం ఏటికేడాది పెరుగుతోంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అన్నది ఒకటి ఉన్నది మన దగ్గర. అది లంచాల మత్తులో, నిద్ర మత్తులో, మద్యం మత్తులో తూలుగుతున్నది. మీరు ఇంకా భయంకరం, ఇథనాల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా, ఇథనాల్ ఫ్యాక్టరీస్, టైర్ల కంపెనీలు, టైర్లు గాలిచి దాని నుంచి ఆయిల్ తీసి ఇది చేస్తూ ఉంటారు, ప్రాసెస్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి కంపెనీలు దాదాపు ఒక 40-50 కంపెనీలు పర్మిషన్స్ వచ్చి రెడీగా ఉన్నాయి పెట్టడానికి. ఆ రోజు అక్కడ పెద్ద ధనవాడ దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీ గొడవ జరిగింది, ప్రజలు వద్దన్నారు. ఇంకో దిలావర్పూర్ దగ్గర ఒక గొడవ జరిగింది, అంతకుముందు చిత్తనూరు దగ్గర ఒక గొడవ జరిగింది. ఇట్లాంటివి దాదాపు 29-30 వాటికి పర్మిషన్స్ వచ్చి పెట్టడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ పోయిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వము కొండలు, గుట్టలు, చెట్లు అన్నీ ఖతం చేసి పడేస్తున్నది. మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్లు అవుతున్నాయి కదా. ప్రజలు ఎట్లయిపోయారంటే ఒక పెద్ద బిల్డింగ్ చూడంగానే ఒక ఫ్లైఓవర్, పెద్ద ఫ్లైఓవర్, అబ్బా ఏం డెవలప్మెంట్ రా ఇది అని అనుకుంటున్నాం. అరే నాయన, నీకు పీల్చడానికి గాలి పోతుంది అన్నది ఆలోచించు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాయు కాలుష్య తీవ్రత పెరుగుతోంది. గాలి నాణ్యత సూచి క్షీణిస్తోంది. కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల మేరకు 10 నగరాలు పట్టణాల్లో కీలకమైన సూక్ష్మ ధూళి కణాల వార్షిక సగటు నిర్దేశిత పరిమితిని దాటిపోయిందట. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు ఘనపు మీటరు గాలిలో ఉండాల్సిన మైక్రోగ్రాముల పరిమితి 40 అయితే, ఒక ఘనపు మీటరు గాలిలో ఉండాల్సిన మైక్రోగ్రాముల పరిమితి 40 అయితే, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం ఇది 60గా ఉన్నదట. 40 ఉండాలి, 60 ఉందట. ఇంకొక 4 ఏళ్ళు అయితే 100 అవుతుంది. రాసి పెట్టుకోండి. అయితే అనేక ప్రాంతాల్లో ఈ పరిమితులకు మించి 30-50% అధికంగా వాయు కాలుష్యం నమోదవుతున్నది. ఎంత ఘోరంగా ఉంది సిచ్యువేషన్. గాలి నాణ్యత క్షీణిస్తూ ఉండడానికి పరిశ్రమలు, అధ్వానమైన రహదారులు, అధిక వాహనాలు, ట్రాఫిక్ జామ్లు, నిర్మాణ వ్యర్థాలు, చెత్తను కాల్చడంతో పాటుగా పలు చోట్ల నిబంధనలు పాటించని రైస్ మిల్లులు కూడా కారణమవుతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. అయితే కాలుష్య నమోదు కేంద్రాలను 10 ప్రధాన ప్రాంతాలకే పరిమితం చేశారు. కాలుష్య తీవ్రత అధికంగా ఉండే తాండూరు, మిర్యాలగూడ వంటి పట్టణాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేయనేలేదు. రైసు మిల్లుల నుంచి వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు నిర్దేశిత పరికరాలు వాడాలి. కొందరు మిల్లర్లు పేరుకు వాటిని ఏర్పాటు చేసిన వార్తలేరట. చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. మన ఆరోగ్యాలకు సంబంధించిన, మన జనరేషన్ అయిపోయింది, నెక్స్ట్ జనరేషన్ బతకాలి కదా కనీసం. అంటే నీ పిల్లల్ని నువ్వే చంపుకుంటున్నావు అన్నట్లు లెక్క. కరెంటు ఖర్చు తగ్గించుకునేందుకు ఉపయోగించట్లేదట. దీంతో ధాన్యం, పొట్టు, ధూళి, పొగతో సమీప ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మిర్యాలగూడ పక్కనే ఉన్న యాద్గార్పల్లిలో 20కి పైగా రైస్ మిల్లులు ఉన్నాయి. వీటిలో చాలా మేర నిబంధనలు పాటించట్లే. కాలూరు సమీపంలోని రైస్ మిల్లుల నుంచి విపరీతమైన పొగ, ధూళి వస్తుండడంతో స్థానికులు నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 2025లో రాష్ట్రంలో సగటున అక్టోబర్ వరకు నమోదైన సూక్ష్మ ధూళి కణాలు కనిష్టంగా 60, గరిష్టంగా 88 మైక్రోగ్రాములు. నవంబర్, డిసెంబర్లో నమోదయ్యే గణాంకాలను కలిపితే కాలుష్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. వింటర్లో ఇంకా దారుణంగా ఉంటుంది, చలికాలంలో. ఎట్లు కొత్తూరు అనే ఏరియాలో 91 ఉందట. 40 ఉండాలి, 91 ఉంది. రామగుండంలో 85 ఉంది. పటాన్చెరులో 84 ఉన్నది. అసలు మనం ఏ గాలి పీలుస్తున్నామో మనకు అర్థమవుతుందా? హైదరాబాద్లో 82 ఉన్నది, అంటే డబల్ ఉన్నది. కరీంనగర్లో 79, సంగారెడ్డి 79, ఖమ్మం 72, నిజామాబాద్ 71, వరంగల్ 67, నల్గొండ 60. ఏదన్నా తక్కువ ఉన్నదా గాలి తీవ్రత?
మీరు చూడండి రాబోయే రోజుల్లో ఇంకొక 5-10 ఏళ్ళు అయితే మేనిఫెస్టోలో పెడతారు, ప్రతి నియోజకవర్గానికి ప్రతి మండలానికి మేము ఒక ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు చేస్తాం, మీ గ్రామంలోనే ఒక ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు ఇవి మేనిఫెస్టోలో రాబోతున్నాయి. ఆల్రెడీ ఢిల్లీలో నడుస్తుంది అది. రేపు తెలంగాణలో హైదరాబాద్లో కూడా ఈ పరిస్థితి రాబోతున్నది. మేనిఫెస్టోలో పెడతలేదు, మళ్ళీ మనం ధర్నాలు చేయాలి, నా ఏరియాలో నువ్వు ఆక్సిజన్ పార్క్కి హామీ ఇచ్చినా ఇంకా పెట్టలేదని మనం ఇందిరా పార్క్ దగ్గర, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో, మన ఏంది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. వాయు కాలుష్య నియంత్రణ కోసం, ఈ పొల్యూషన్ కోసం సంఘాలు ఏర్పడతాయి. ఇప్పుడు బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలు, ఈ రెడ్డి జాగృతులు ఇట్లాంటివి ఉన్నాయి కదా, కుల సంఘాలు, ఈ సంఘాలు ఆ సంఘాలు, కాలుష్యం మీద కూడా సంఘాలు ఏర్పడతాయి. ఆల్రెడీ ఉన్నాయో కానీ ఇంకా యాక్టివ్ అవుతాయి. రేపు అదే పెద్ద సమస్యగా మారబోతున్నది, చూసుకోండి.